నమస్కారం అండి. నా పేరు నివాస్ బాబు. యాక్చువల్లీ వినాయక చవితి చిన్నప్పటి నుంచి మా బాబాయ్ వాళ్ళందరూ చేసేవారు. అప్పుడు నేను ఒక 5th క్లాస్ 6th క్లాస్లో ఉండేవాడిని. వాళ్ళని చూసి మేము పెట్టాలి అనుకునేవాళ్ళం. వాళ్ళు ఇంకా వాళ్ళ జాబ్స్తో అంతా బిజీ అయిపోయేసరికి నెక్స్ట్ మేము స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ మేము చైతన్య నగర్ బ్యాక్ సైడ్లో ఎప్పుడు పెట్టేవాళ్ళం అనమాట. ఈ సంవత్సరం ఒకసారి ఈ వీధిలో ఎప్పుడు పెట్టలేదు కదా చెప్పి ఈ వీధిలో స్టార్ట్ చేసాం. అండ్ మేము ఇక్కడ ఈ వీధిలోకి వచ్చి ఒక 4 years అవుతుంది. కానీ ముందు నుంచి ప్రతిసారి అక్కడ పాత వీధిలోనే పెట్టేవాళ్ళం. సో ఈసారి ఇంకా మనకి ఈ వీధిలో ఎవరు తెలియక మొత్తం అంతా ఒక ఫ్యామిలీ పెట్టేసుకున్నాం అనమాట వినాయకుడు అని. ఇది కూడా ఈ వీధిలో ఇప్పుడు జస్ట్ సడన్గా ఒక లాస్ట్ ఒక 4 days ముందు నుంచి వినాయక చవితి ముందు నుంచి ఇంకా అప్పటికప్పుడు అనుకొని అన్నీ చేయడం ఎంతో హడావిడితో చేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు లైక్ వినాయకుడిని అప్పటికప్పుడు దొరికితే ఇంకా ఆర్డర్ చేసుకొని మళ్ళీ క్లాతింగ్ అంతా మళ్ళీ వేరే క్లాత్స్ ఇచ్చేసి వాళ్ళు కుట్టించారు. అలానే నగలు వాళ్ళు వేరే వేస్తే మళ్ళీ మనం అవి నచ్చక మళ్ళీ వేరే నగలు పెట్టించాం. ఇంకా ఈ 3 days ఉంచుతున్నాం. 4th day నిమజ్జనం అనమాట. అంటే 3 nights 4th day నిమజ్జనం చేస్తున్నాం. సో ఈ ప్రతిరోజు ఏదో ఒకటి అవుతుంది. ఇవాళ మొదటి పూజ అయింది. రేపు మార్నింగ్ ఏమొచ్చి పాలాభిషేకం, రేపు సాయంత్రం దాశరికం అవుతుంది. ఎల్లుండు కుంకుమ పూజ, సాయంత్రం ఏమొచ్చి దీపారాధన. ఈ అంబేద్కర్ కాలనీలో మొదటిసారి మనం బయట విగ్రహం పెడతామండి. అయితే మొత్తం 7 అడుగుల విగ్రహం మొత్తం ఈ బొమ్మ. ఈ 30వ తారీఖున మనం అన్నదానం కూడా చేస్తున్నాం. మొత్తం ఒక 700 మందికి ఎస్టిమేట్ చేసుకున్నాం. ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇంకా అప్పటికప్పుడు వండించి పెడదామని అయితే అనుకుంటున్నాం అండి. 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం స్టార్ట్ అవుతుంది. కావున ఈ మన కాలనీ వాసులు దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ అన్నదానికి రావాలని కోరుకుంటున్నాం. అలానే అన్నదానం అయిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి నిమజ్జనం కూడా స్టార్ట్ అవబోతుందండి. ఇంకా ఈ విధంగా ఈ సంవత్సరం కంప్లీట్ చేసేస్తున్నాం.